ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గతంలో ఒకే పార్టీలో పనిచేశారు. ప్రస్తుతం ఇరువురు చెరో పక్షంలో కొనసాగుతున్నారు. ఇటీవల ఆ మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చేపల చెరువులు, పాల వ్యాపారంపై పరస్పర ఆరోపణలు, విమర్శలతో రోడ్డెక్కుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. ఇంతకీ ఎవరా మాజీలు, ఏ నియోజకవర్గం, వారి మధ్య జరుగుతున్న చేపల చెరువులు, పాల వ్యాపారం పంచాయతీ ఏంటి? వాజ్ ది స్టోరీ? పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగానే ఉంటాయి. ఇటీవల వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ రగడ రచ్చరచ్చగా మారింది. ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బొల్ల బ్రహ్మనాయుడు, మక్కిన మల్లికార్జునరావు మధ్య చేపల చెరువులు, నీళ్లు కలిపిన పాల వ్యాపార అంశాలపై జరుగుతున్న మాటల యుద్ధం మంటలు మండిస్తోంది. ఒకరినొకరు దొంగ దొంగ అనుకుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని తెలిసినా ఆపుకోలేకపోతున్నారు. బొల్ల బ్రహ్మనాయుడు 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి గత ఎన్నికల్లో ఓడిపోయారు. మక్కిన మల్లికార్జునరావు 2004లో గెలిచి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా పనిచేశారు. గతంలో బొల్ల, మక్కిన వైసీపీలో కలిసి పనిచేశారు. గత ఎన్నికలకు ముందు మక్కిన మల్లికార్జునరావు ఫ్యాన్ పార్టీని వీడి టీడీపీలో చేరి సైకిల్ ఎక్కారు. వినుకొండ నుంచి పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి జీవి ఆంజనేయుల గెలుపు కోసం పనిచేశారు. దీంతో కూటమి ప్రభుత్వం మక్కిన మల్లికార్జునరావుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ పదవిచ్చింది. గత ఎన్నికల్లో తన్ను ఓడించేందుకు పనిచేసిన మక్కెనపై ఉన్న ఆగ్రహాన్ని ఈ నెల 2న గాంధీ జయంతి రోజున వెళ్లగక్కారు బొల్ల బ్రహ్మనాయుడు. వినుకొండ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ చెరువులు అన్నిటినీ చేపల ట్యాంకులుగా మార్చి మక్కెన మల్లికార్జునరావు దోచుకుంటున్నారన్నది బొల్ల ఆరోపణ. అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్న వాదాన్ని వినిపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పక్షంలో చేరి అవినీతి అక్రమాలకు పాల్పడడం మక్కెనకు వెన్నతో పెట్టిన విద్య అని బొల్ల బ్రహ్మనాయుడు చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఆరోపణలు చేసిన వారికి కౌంటర్ ఇవ్వకపోతే వాటిని ఒప్పుకున్నట్టు అవుతుంది. దీంతో బ్రహ్మనాయుడుకు దిమ్మ తిరిగేలా చేయాలనుకున్నారు మక్కెన. అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక అని ఒకరి గుట్టుమట్లు మరొకరికి తెలుసు. వైసీపీ నేత బొల్ల బ్రహ్మనాయుడు డైరీ నిర్వహిస్తున్నారు. అలాగే విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. గతంలో లారీ డ్రైవర్గా పనిచేసిన బొల్ల డైరీని నడిపే స్థాయికి ఎలా వచ్చారో తనకు తెలుసన్నది మక్కిన వాదన. పాలలో నీళ్లు కలిపి వ్యాపారం చేస్తున్నది ఎవరో జనానికి తెలియని విషయం కాదన్న మక్కిన వ్యాఖ్యలతో బ్రహ్మనాయుడు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇదే సమయంలో తాను ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తున్నానన్నది మక్కిన మాట. ఇక తాను పార్టీలు మారనన్న బ్రహ్మనాయుడికి ఘాటుగానే రిప్లై ఇచ్చారు మక్కిన. ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2009 ఎన్నికల్లో ఓడిపోయిన బొల్ల బ్రహ్మనాయుడు ఎన్ని పార్టీలు మారారో ప్రజలకు తెలిసినండంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 2014లో పెదకూరపాడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వంలోనూ బొల్ల, మక్కిన మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఆ కోపతాపాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది మాజీ ఎమ్మెల్యేలకి పరిమితం కాలేదు. ఇరువురి అనుచరులు పరస్పర ఆరోపణలు, విమర్శలతో పల్నాడు జిల్లా పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. సోషల్ మీడియాలోనూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మరి ఈ రాజకీయ రగడ ఎంత దూరం వెళ్తుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.